హాయ్ ఫ్రెండ్స్, పంజాబీ టాప్ వచ్చేసి ఏ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలో నేను చూపిస్తానండి. ఈజీ మెథడ్లో ఎలా అయితే కట్ చేసుకుంటే మనకి తొందరగా కటింగ్ అనేది అయిపోతుందో నేను వీడియోలో షేర్ చేస్తానండి. అయితే ముందుగా ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు చూసుకొని వాటి పొడవు ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. మనకి కస్టమర్ ఇచ్చిన కొలత అయితే 45 ఇంచుల పొడవు ఉందండి. అయితే మనకి ఇక్కడ క్లాత్ వచ్చేసి తక్కువ ఉందండి. అయితే అలా తక్కువ వచ్చినప్పుడు అది ఎంత ఉందో మనం అంతే పెట్టేసుకోవాలి. మనం కూడా ఏం చేయలేం కదండి దానికి. అది కొలిచేసుకొని ముందుగా పక్కన పెట్టేసుకోండి. తర్వాత నెక్స్ట్ లైనింగ్ అనేది తీసేసుకోండి. లైనింగ్ వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అది తీసుకున్నాము. అయితే ఇలా లైనింగ్ వచ్చేసి 4 మడతల కింద ఫోల్డ్ అయితే చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి చూసి లైన్ అనేది డ్రా చేసుకొని ఎడ్జెస్ అనేటివి సమానంగా కట్ చేసుకోండి. మళ్ళీ మనకి ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ అనేది ఇంకా కొద్దిగా తక్కువగానే ఉంటుందండి. పొడవు వచ్చేసి మనం 2 మీటర్ల లైనింగ్ క్లాత్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి మనకు లైనింగ్ క్లాత్ కూడా ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా ఎడ్జెస్ అనేవి సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంత పొడవు పెట్టేసుకొని వదిలేసుకోవడమే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కొలతకి మన దగ్గర క్లాత్ అనేది సరిపోదు. అలాంటప్పుడు లైనింగ్ క్లాత్ ఎంత ఉందో అంతవరకు తీసేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా మనము పొడవు అయితే కొలిచేసుకొని ముందు ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. పైన వైపున మార్కింగ్ చేసుకున్న తర్వాత ముందుగా షోల్డర్ ఎంత ఉందో కొలిచేసుకోండి. షోల్డర్ ఎంత ఉందో అందులో సగ భాగానికి మార్కింగ్ అనేది చేసుకోండి. మనకు ఇక్కడ 15 ఇంచుల షోల్డర్ వచ్చేసింది. 15 ఇంచుల షోల్డర్ వచ్చినప్పుడు 7.5 ఇంచులకి మనము షోల్డర్కి అయితే మార్కింగ్ చేసుకున్నాము. అదేవిధంగా చంక డౌన్ కూడా 7.5 ఇంచులకే మార్కింగ్ అనేది చేసేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. అయితే ఇక్కడ కొద్దిగా కనిపించట్లేదండి, జూమ్ చేస్తున్నాను, కొద్దిగా చూడండి. మార్కింగ్ కూడా లైట్గానే కనిపిస్తుందండి. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చేసి నెక్ పొడవు ఇది ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ 5.5 వాళ్ళు చెప్పారు. 5.5కి మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ నెక్ వెడల్పు వచ్చేసి మనం షోల్డర్ ఎంత అయితే తీసుకున్నామో షోల్డర్కి మళ్ళీ సగ భాగం చేసేసుకొని ఇలా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. మనం షోల్డర్ వచ్చేసి 7.5 ఇంచులు తీసుకున్నాం కదండి. 7.5 ఇంచుల్లో సగానికి నెక్ వెడల్పు అనేది డ్రా చేసుకోండి. నెక్స్ట్ తర్వాత పైన అప్పర్ చెస్ట్ ఎంత ఉందో మార్కింగ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ మిడిల్ చెస్ట్, తర్వాత నడుము భాగం, తర్వాత హిప్, ఇవన్నీ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ముందుగా మనము అప్పర్ చెస్ట్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. ఇక్కడ అప్పర్ చెస్ట్ ఎక్కడ మార్కింగ్ చేయాలి అని అంటే మనం చంక డౌన్ ఉంది కదండి, ఆ చంక డౌన్కి ఎగ్జాక్ట్గా కింద వరకు మార్కింగ్ చేస్తే అది అప్పర్ చెస్ట్ అవుతుందండి. నెక్స్ట్ మిడిల్ చెస్ట్ ఎంత వచ్చిందో లైన్ అయితే డ్రా చేసుకోండి. అయితే ఈ కొలత ఏ విధంగా తీసుకోవాలి అని అంటే మనకి చుట్టు కొలత, సపోజ్ నడుము చుట్టు కొలత ఎంత వచ్చింది, 28 ఇంచులు నడుము కొలత ఉందండి. 28 ఇంచుల్లో 4వ భాగం అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం క్లాత్ అనేది 4 మడతల కింద ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి 4వ భాగం తీసుకోవాలి. అంటే మనకు సపోజ్ నడుము 28 ఇంచులు వచ్చింది అనుకోండి. 28 ఇంచుల్లో 4వ భాగం 7 ఇంచులు వస్తుంది కాబట్టి ఇక్కడ 7 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ స్కర్ట్ వచ్చేసి మనం 14 ఇంచెస్ వరకు సైడ్ స్కర్ట్కి తీసుకున్నాము. అది ఎలా తీసుకోవాలంటే మనకు చంక డౌన్ దగ్గర లైన్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదండి. ఆ చంక లైన్ దగ్గర నుంచి కిందకి 14 ఇంచెస్ అనేది ఎక్కడి దాకా వస్తుందో అక్కడి వరకు మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు హిప్ సైజ్ దగ్గర ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నామో దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని కింద మనకి ఎడ్జెస్లో మార్కింగ్ అయితే చేసేసుకోండి. అంటే ఇక్కడ హిప్ దగ్గర మనకి ఎంత వచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకొని కిందికి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా రెండు కూడా లైన్స్ అనేటివి కలిపేసుకోండి. ఇక్కడ మనము చెస్ట్ పార్ట్, నెక్స్ట్ అదేవిధంగా నడుము దగ్గర, హిప్ దగ్గర ఇవన్నీ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఒక 1.5 ఇంచ్ ఖర్చు కోసం తీసుకొని ఇంకొక మార్కింగ్ చేసేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ నేను స్కేల్స్ వచ్చేసి ఏ విధంగా యూజ్ చేయాలో అని చెప్పేసి ఒక వీడియో అనేది చేశానండి. నేను
ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. స్కేల్స్ అనేటివి ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏ విధంగా యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్పానండి అందులో. నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్ మార్కింగ్ చేసేసుకోండి. అదేవిధంగా చంక రౌండ్ ఎంత ఉందో అందులో సగ భాగం అనేది తీసుకోండి. సపోజ్ మనకి చంక భాగం వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 16 ఇంచులు వచ్చిందండి. 16 ఇంచుల్లో సగం అంటే 8 ఇంచులు ఇలా మనము చంక దగ్గర రౌండ్ అనేది తీసుకుంటాం కదండి, ఆర్మ్ రౌండ్ తీసుకుంటాం కదా. ఆర్మ్ రౌండ్ దగ్గర మనకు ఎగ్జాక్ట్గా 8 ఇంచులు అనేది వచ్చే విధంగా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకు నెక్ ఏ విధంగా అయితే కావాలో డిజైన్ అదే విధంగా నెక్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా మనకి ఫ్రంట్ పార్ట్లో కొద్దిగా చంక దగ్గర లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ వరకు తీసేసుకోవాలండి. మనము చంక రౌండ్ గీస్తాం కదండి, అది గీసినప్పుడే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా గీసేసుకోండి. అయితే రెండు కూడా సమానంగా కట్ చేయకండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా ఇందులోనే ఫోల్డ్ అయి ఉన్నాయి కాబట్టి ముందుగా మనము కుట్టుకు ఎంత అయితే వదిలిపెట్టుకున్నామో అక్కడి నుండి ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ రెండు కూడా వేరు చేసి తర్వాత కట్టింగ్స్ అనేవి చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వేరు చేసి ఫ్రంట్లో వేరే నెక్ అదేవిధంగా బ్యాక్కి వేరే నెక్ అనేది కట్ చేసామండి. ఇక్కడ నేను చెప్పాను కదండి, చంక దగ్గర కొద్దిగా లోత్ అనేది తీయాలని ఒక 1/2 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని లోత్ అనేది డ్రా చేసుకోండి. లోత్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఇలా లోత్ అయితే తీసుకోవడం జరుగుతుంది, బ్యాక్ పార్ట్కి అలాగే కట్ చేసుకోవాలండి. ఇలా చిన్న టక్స్ అయితే పెట్టేసుకోండి. నెక్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత రెండు డివైడ్ చేసేసి ఇక్కడ మనకు కావాల్సిన షేప్లో ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోండి. అదేవిధంగా ఈ చంక దగ్గర మనం కొద్దిగా లోత్ అనేది కట్ చేసాం కదండి, ఆ లోత్ అనేది కొద్దిగా ఈ విధంగా రౌండ్ తిరిగే దగ్గర తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా నెక్ అనేది డ్రా చేసుకొని కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక బ్యాక్ పార్ట్లో కూడా సేమ్ అదే విధంగా మనం నెక్ ఎంతవరకు అయితే మార్కింగ్ చేసుకుంటామో అంతవరకు మార్కింగ్ అనేది చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి నెక్ వచ్చేసి ఈ విధంగా షేప్ అయితే కట్ చేశాను నేను. అదేవిధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి నెక్ పొడవు 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి చిన్న టక్స్ అయితే పెట్టేసుకున్నాం కదండి, అక్కడి నుండి కిందకి 3 ఇంచుల వరకు మార్కింగ్ అయితే చేసుకోండి. అంటే వెనక ఒకవేళ మనకు డీప్ నెక్ కావాలి అని చెప్పారనుకోండి, డీప్ నెక్కి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. లేదు అంటే ఇలా వాళ్ళు పైన నెక్కి కొలత అనేది చెప్పారండి, అందుకని చెప్పేసి ఒక 3 ఇంచెస్ వరకే తీసేసుకున్నాను. ఈ విధంగా బోట్ నెక్ లాగా చెప్పేశారు వాళ్ళు, అందుకని చెప్పేసి బ్యాక్ నెక్ ఒక 3 ఇంచెస్ అనేది తీసుకొని కట్ చేసేసాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కోసం మిగిలిన క్లాత్ ఉంటుంది కదండి, మనకి సైడ్ కొద్దిగా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ అనేది తీసేసుకొని ఇలా 4 మడతల కింద ఫోల్డ్ అయితే చేసేసుకోండి. హ్యాండ్స్కి కూడా 4 మడతలు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి సమానంగా ఉన్నాయో లేదో ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకు చేతి పొడవు ఎంత వచ్చింది, ఇక్కడ 5 ఇంచులు వచ్చిందండి చేతి పొడవు. 5 ఇంచులు చేతి పొడవు. అదే విధంగా ఆర్మ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచులకి ఆర్మ్ డౌన్ అనేది తీసేసుకొని ఈ విధంగా 2 లైన్స్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర 1 ఇంచ్కి ఒక మార్క్, 2 ఇంచెస్కి ఇంకొక మార్క్ అనేది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మనకి షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్కి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో అంతవరకు మార్కింగ్ చేసుకోండి. నెక్స్ట్ చేతి లూజ్ కూడా మార్కింగ్ అనేది చేసేసుకొని సైడ్కి 1.5 ఇంచు ఖర్చు అనేది పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ అనేది ఒక 1 ఇంచ్ వదిలేసి, అంటే షోల్డర్ దగ్గర 1 ఇంచ్ అనేది వదిలేసి 2 ఇంచ్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఆ 2 ఇంచ్ దగ్గర కొద్దిగా డౌన్ తిప్పేసుకొని కింద వరకు చంక డౌన్ దాకా ఒక మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత ముందు భాగానికి లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలండి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ వరకు లోత్ అనేది తీసుకుంటే సరిపోతుందండి. ఇక షోల్డర్ దగ్గర ఒక
ఒక 1 ఇంచ్ వదిలిపెట్టేసేయాలి. వదిలిపెట్టిన తర్వాత అక్కడి నుండి మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో అంతవరకు కర్వ్ అనేది తిప్పేసుకొని ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ వచ్చేసి మనము మెజర్మెంట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కరెక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా 4 మడతల కింద అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసి పర్చేసుకోండి. పర్చేసుకున్నాక ఇవి రెండు కూడా సమానంగా కట్ చేయకూడదండి. ఒరిజినల్ క్లాత్ అనేది ఎప్పుడైనా మనం ఏదైనా కట్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్స్ట్రాగా ఉంచేసుకోవాలి. అది గుర్తుపెట్టేసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్ పర్చేసుకొని ఒరిజినల్ క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. అయితే మనం ముందుగానే కొలుచుకున్నాం కదండి పొడవు ఎంత వచ్చింది అని చెప్పేసి. మనకి ఒరిజినల్ క్లాత్ అనేది పొడవు ఎంత ఉందో అంతవరకే కరెక్ట్గా ఉంచేసుకొని ఎడ్జెస్ అనేవి తీసేసుకోండి. అంతే. మనకి ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ క్లాత్ అనేది ఇంకా కొద్దిగా తక్కువగానే ఉందండి. తక్కువగా ఉంది కాబట్టి ఇదే విధంగా స్టిచ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కొద్దిగా ఎక్స్ట్రాగా ఒక 1 ఇంచ్ కానివ్వండి, లేదంటే 1/2 ఇంచ్ కానివ్వండి, ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. అదేవిధంగా హ్యాండ్స్కి కూడా ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంచేసుకొని ఒరిజినల్ క్లాత్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ టాప్ వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేయాలో నేను ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ చేయండి. టాప్ అయితే ఈ విధంగా 10 నిమిషాల్లో కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి.